నిజంగా ఇది ఒక నల్గొండ జిల్లా ప్రజలకు ఈరోజు ఎంతో సంతోషకరమైన వార్త. ఇది అవుతుందా కాదా అని చెప్పి సందిగ్ధంలో కేసీఆర్ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో మాట్లాడితే వ్యంగ్యంగా మాట్లాడుతూ అది మిషన్ ముందుకు పోదు వెనుక పోదని చెప్పి అసెంబ్లీలో దాని మీద మాట్లాడడం మీరందరూ కూడా చూసిండ్రు. కొత్త కొత్త టెక్నాలజీతో ఇలాంటి టనల్ ఎన్నో వచ్చినాయి. కాకపోతే లాంగెస్ట్ టనల్గా పెద్దలు ఎక్కడ ఓపెనింగ్ లేకుండా ఉన్న 43 కిలోమీటర్ల టనలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం 4 లక్షల ఎకరాలకు ఏఎంఆర్పి సాగర్ బ్యాక్ వాటర్తో తీసుకుంటే సంవత్సరానికి 200 కూడా కరెంట్ బిల్ అవుతుంది. అది ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ తగ్గున్నప్పుడు కానీ వర్షాలు లేనప్పుడు కానీ ఈ 2,50,000 ఎకరాలకు ఆ రోజు క్రాప్ హాలిడే పోయిన సంవత్సరం లాగా. కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మా ఎన్నికల మేనిఫెస్టోలో 2004లో పెట్టాం ఎస్ఎల్పిసి సొరంగ మార్గం మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి. మళ్ళా వెనక ముందు అయితే నేను రాజశేఖర రెడ్డి గారిని ఒత్తిడి తీసుకొచ్చి, ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీలో దాదాపు 2,50,000 ఎకరాలు కంప్లీట్గా 2 పంటలకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. నగరికల్ కాన్స్టిట్యున్సీ, దేవరకొండ, ఇలా 3 కాన్స్టిట్యున్సీలకు ఇప్పుడు బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు కూడా ఇచ్చే అదనంగా కూడా దీంట్లో 4 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు 826 లెవెల్ శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ఉన్న గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు 10 సంవత్సరాలు 3,000 కోట్లు ఖర్చు పెట్టలేక దాన్ని పక్కన పడేసిండు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్కు నాకు ఎక్కడ పేరు వస్తుందని చెప్పో దాన్ని పక్కన పడేస్తే ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు, మా జిల్లాకి చెందిన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉండడం అదృష్టంగా భావిస్తూ 24 నెలలను పూర్తి చేస్తట్టు వారిని ఈరోజు కంపెనీ వారితో మాట్లాడడం జరిగింది. నన్ను కూడా అమెరికాకు వెళ్ళి కంపెనీ వారితో డిజైన్ చేసి అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ పార్ట్ ఎప్పుడు వస్తుంది, ఆ కంపెనీ వాళ్ళు ఎప్పటివరకు పూర్తి చేస్తున్నారో మీరు చర్చించి రావాలని చెప్పి కూడా మా ఇరిగేషన్ మినిస్టర్ గారు సీఎం గారితో మాట్లాడి అసలు ప్లాన్ వేయదు లేకుండే నువ్వు అక్కడ పోయి వాళ్ళతో ఖచ్చితంగా పోయిరా, మనం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేద్దాము ఆ ప్రాజెక్ట్ అని అక్కడ వారితో ఒక రోజు మొత్తం మీటింగ్స్ పెట్టుకున్నాం.